సాధారణంగా భారత్ పైకి వేరే దేశాలు, శత్రు దేశాలు ఏవైనా కూడా గొడవలకు వచ్చినట్లయితే గనక, మనకేం తక్కువ, మనం ఎందుకు తగ్గాలి, అవసరమైతే యుద్ధం చేసేద్దాం, ఇలాగలాగా చాలామంది సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, రెచ్చిపోతూ ఉంటారు. అయితే పైన ఉన్నటువంటి దేశాధ్యక్షులు లేతే మాట్లాడే విదేశాంగ మంత్రులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళేం చేస్తారు? మాక్సిమం అంతా కూడా మాటలతోటి, ఉత్తర ప్రత్యుత్తరాలతోటి, లేఖలతోటి సరిపెట్టేస్తారు. మనం చేతకాని వారమా, యుద్ధం చేయలేమా, మనకేం తక్కువ అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ యుద్ధం తర్వాత పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి, ఒక్కసారి యుద్ధం మొదలై తర్వాత పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయనేది ఇప్పుడు మన కళ్ళ ముందు ఉదాహరణ కనిపిస్తుంది. అమెరికా ఇరాన్ యుద్ధం మొదలై ఇంచుమించుగా ఒక 6 నెలల దాకా అయిపోతుంది. ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితుల్లోకి కూడా ప్రజలు దిగిపోతున్నారు. అంత దారుణంగా ఉంది పరిస్థితి ఏంటి ఇరాన్కి సంబంధించి చూస్తే, ఆఖరికి సెకండ్ హ్యాండ్ వస్తువులు కూడా ఆన్లైన్లో పెట్టి అమ్ముకోలేని పరిస్థితికి అయితే వాళ్ళు వచ్చేసారు. ఇక అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఫిబ్రవరి 28న ప్రారంభమై యుద్ధం ఇప్పుడు 6 నెలలకు ప్రవేశించేసింది. మరోవైపు యుద్ధం వల్ల ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని అయితే ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రజలు అత్యంత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమను తాము బతికించుకోవడానికి, ఇంకా అదనపు సంపాదన కోసం జుట్టు సైతం అమ్ముకుంటున్నారు. అంటే కొంతమంది హెయిర్ ఎక్స్టెన్షన్ కొనుక్కుంటారు, మనకి సవరాలు అంటారు, కొంతమంది ఫ్రంట్ ఇట్లా సైడ్ ఇలాంటివి పెట్టుకుంటారు. వాడేసిన హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా సెకండ్ హ్యాండ్ ప్లాట్ఫామ్స్లో రెంట్కి అలాగే అమ్మడానికి పెడుతూ ఉన్నారు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో. అంతేకాదు వాడేసిన పాత పెర్ఫ్యూమ్ బాటిల్ సగం ఉన్నా అది అమ్మకానికి పెడుతున్నారు. పాత వస్తువులు అమ్ముకుంటూ బతుకుతూ ఉన్నారు. గతంలో ఎటువంటి వాల్యూ లేదు, రోడ్డు పక్కన పడేస్తాం, మనం వాడం పక్కన పడేస్తాం అన్నటువంటి వ్యక్తిగత వస్తువులను సైతం అద్దెకిస్తున్నారు. చాలామంది ప్రజలు విలువలేనిగా భావించిన వస్తువుని ఇప్పుడు ఆదాయ మార్గాలుగా ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో అవే ఆదాయ మార్గాలుగా మార్చుకుంటున్నారు. ల్యాప్టాప్లను కూడా కొద్ది కాలానికి వాడుకోవడానికి అద్దెకిస్తున్నారు. ఇంకా ఆన్లైన్ క్లాసిఫైడ్ ప్లాట్ఫామ్లో వాడేసిన బట్టలు, పనికి వాడుకునే బూట్లు, వాడేసిన పెర్ఫ్యూమ్ సీసాలు మరియు సహజమైన జుట్టుకు సంబంధించిన ప్రకటనలు, అంటే ఈ హెయిర్ ఎక్స్టెన్షన్లు ఇవన్నీ కూడా ఈ అద్దెకి ఇవ్వబడును, అలాగే అమ్మబడును, ఇలాంటి యాడ్లే ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు. జుట్టు పొడవును బట్టి, నాణ్యతను బట్టి కొన్ని వేల రియాల్స్ అయితే పలుకుతున్నాయి. ఆఖరికి వాడేసిన పెర్ఫ్యూమ్స్ కూడా కొనుగోలుదారులు కొనుక్కుంటూ ఉన్నారు, కొంతమంది డబ్బులు ఉన్నవాళ్ళు. ప్రస్తుతం జూలై నెలలో ద్రవ్యోల్బణం 66% చేరుకుంది. సంవత్సరవారీ ద్రవ్యోల్బణం 87.9%గా నమోదైందంటున్నారు. యుద్ధం కారణంగా ఆహార ధరలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి చాలా వరకు క్షీణించిపోయింది. అయినప్పటికీ దేశ పూర్తిస్థాయి ఆర్థిక పతనానికి మరికొంతకాలం ఉందని పలు నివేదికలు తెలుపుతున్నాయి. అయితే ఇంకొంతకాలం తట్టుకోగలరని చెప్తున్నారు. రోజువారీ ఖర్చులు పెరిగిపోవడంతో ప్రజలు ప్రస్తుతానికి ఏంటంటే కనుక ఆహారం కోసం, ఆరోగ్యం అలాగే మందుల కోసమే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం యుద్ధం తర్వాత ఇరాన్ పరిస్థితి ఇది. ఇంకా యుద్ధం ముగియలేదు, ఇంకెంతకాలం కొనసాగుతుంది, మరి ఎంతకాలం తట్టుకోగలరు అనేది అయితే ఇంకా చూడాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితి ఇది యుద్ధం తర్వాత.